అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని తెదేపా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజావేదికలో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఇద్దరు ఎమ్మెల్యే కలయికలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు బీటీపీ డ్యాం భైరవాన్ తిప్పర్ ప్రాజెక్టు కుడి కాలువ నుండి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు సాగునీరు మరియు రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట భైరవాన్ తిప్ప నుండి ఎడమ కాలువకు చెరువులకు సాగునీరు అందించాలని ఇరువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. జూలై నెలలో అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ చర్చపై అసెంబ్లీలో మాట్లాడి రాయదుర్గం కళ్యాణదుర్గం రైతులకు నీళ్లిచ్చి అందించేలా కృషి చేస్తామని, రైతులకు సాగునీరు అందించే మంచి పంటలు పండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయని కాల్వ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్యేలను ఈరోజు చర్చించుకున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని అట్లాగే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసి ఆగిపోయిన పనులను త్వరితగతిన పునః ప్రారంభం చేయడంతో పాటు సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసి 114 చెరువులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీళ్ళిచ్చే బాధ్యతను సురేంద్ర గారు తీసుకుంటారు. అట్లాగే భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు వస్తే అటు బ్రహ్మసముద్రం ఇటు గుమ్మగట్ట రెండు నియోజకవర్గాలకు ఎంతగానో మేలు జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలపైన ఈరోజు చర్చించుకొని త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి త్వరితగతిన పనులను పునఃప్రారంభం చేయడానికి గల అవకాశాలను పరిశీలించమని ఆయనకు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే రేపు నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఆ సమావేశాల సందర్భంగా ఇద్దరము కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ రకమైన విజ్ఞప్తిని చేస్తాం. అదే రకంగా రెండు నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. సకాలంలో వర్షాలు కురవని కారణంగానే, అట్లాగే పంటలు పండక అటు రైతులు ఇటు వ్యవసాయ కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యవసాయాన్ని బతికించడానికి, రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అన్ని రకాల అవకాశాలను కూడా పరిశీలన చేయాలని, ముఖ్యంగా చిన్ననీటి వనరులను సద్వినియోగం చేసుకొని మరి రైతాంగానికి ఏ గ్రామానికి ఆ గ్రామం చెరువులకు నీళ్ళు ఇస్తే చాలా ఆ గ్రామాలు బాగుపడతాయి, సస్యశ్యామలం అవుతాయి. కాబట్టి ఆ దిశగా మేమిద్దరం కూడా ఉమ్మడిగా కృషి చేయాలని ఈరోజు మాట్లాడుతున్నాం.